ఒక అడవిలో ఒక కుందేలు ఒక చెట్టు కింద నిద్రపోతుంది. అలా నిద్రపోతున్న కుందేలుకు అలా శబ్దం రావడంతో ఉలిక్కిపడి లేచింది. శబ్దం ఎందుకు వచ్చిందోనని అటు ఇటు చూసింది. ఏమీ కనిపించపోయేసరికి మళ్ళీ పడుకుంది. ఇంతలో మళ్ళీ శబ్దం వచ్చింది. చుట్టుపక్కలంతా చూసింది. ఆకాశం విరిగి పడుతుంది అనుకొని భయంతో పరుగు తీసింది. కుందేలు అది మొదలుకొని ఆగకుండా పరుగు తీస్తూనే ఉంది. అలా పరిగెడుతూ ఉండగా దానికి ఒక జింక ఎదురైంది. ఏమైంది మిత్రమా, ఎందుకు అలా పరిగెడుతున్నావు? అప్పుడు కుందేలు ఇలా సమాధానం ఇచ్చింది. ఆకాశం విరిగి పడుతుంది, పరిగెత్తు పరిగెత్తు. అలా అనడంతో కుందేలుతో పాటు జింక కూడా పరుగు తీసింది. అలా పరిగెడుతున్న కుందేలు జింకకు ఒక పులి ఎదురొచ్చింది. ఏమి జరిగింది, ఎందుకు అలా పరిగెడుతున్నారు అని అడిగింది. దానితో ఆకాశం విరిగి పడుతుంది అంటూ కుందేలు జింక చెప్పాయి. అయ్యో, ఆకాశం విరిగి పడుతుందా అంటూ పులి కూడా వాటితో పాటు పరిగెత్తింది. అలా అవి మూడు పరిగెడుతూ ఉండగా ఏనుగు ఎదురయ్యింది. ఎందుకు మిత్రమా అలా పరిగెడుతున్నారు అని అడిగింది. దానితో పులి ఇలా సమాధానం చెప్పింది. అయ్యో మిత్రమా, ఆకాశం పడిపోతుందంట, మనం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అది మన మీద పడిపోతుంది. పులి అలా అనడంతో ఏనుగు కూడా వాటితో పాటు పరిగెత్తడం మొదలుపెట్టింది. అవి నాలుగు కూడా ఎంతో భయంగా అక్కడి నుంచి పరుగు తీస్తున్నాయి. ఇంతలో వాటికి ఒక సింహం ఎదురొచ్చింది. ఎందుకు అంత వేగంగా పరిగెడుతున్నారు, ఏమైంది అని సింహం అడిగింది. అప్పుడు ఏనుగు ఆకాశం విరిగి పడుతుందంట, అందుకే మేము భయంతో పరిగెడుతున్నాము అంది. సింహానికి అది ఆశ్చర్యంగా అనిపించింది. నువ్వు నిజంగా ఆకాశం విరిగిపడినట్లు చూసావా అని ఏనుగుని అడిగింది. అప్పుడు ఏనుగు నాకు పులి చెప్పింది అని చెప్పింది. అప్పుడు పులిని అడిగింది సింహం. అప్పుడు పులి జింక అంది నాతో అని చెప్పింది. సింహం జింకను అడిగింది. నాతో కుందేలు చెప్పింది అని జింక చెప్పింది. నువ్వు ఆకాశం విరిగి పడడం చూసావా అని సింహం అడిగింది కుందేలును. అప్పుడు కుందేలు ఇలా సమాధానం ఇచ్చింది. లేదు, నేను ఒక చెట్టు కింద పడుకున్నాను. అప్పుడు ఒక భయంకరమైన శబ్దం వినిపించింది, అందుకనే నేను అలా అనుకున్నాను. అప్పుడు సింహం ఇలా అంది. పనికిరాని భయం వల్ల మనం అలా పరిగెత్తకూడదు. మనం చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమి జరిగిందో చూద్దాం. అలా అనుకొని ఆ 5 చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అవి 5 అలా మాట్లాడుకుంటూ ఉండగా మళ్ళీ శబ్దం వచ్చింది. అదిగో చూసారా, మళ్ళీ ఆకాశం విరిగి పడుతుంది అంది కుందేలు. ఎక్కడా శబ్దం వచ్చిందా అని అవి 5 ఇంకొంచెం ముందుకు వెళ్ళాయి. అలా వెళ్ళిన వాటికి 2 కొబ్బరికాయలు కనిపించాయి. అప్పుడు సింహం కుందేలుతో ఇలా అంది. ఇదేనా నీ ఆకాశం? అలా అనడంతో కుందేలు సిగ్గుతో తల వంచుకుంది. మిగిలిన జంతువులన్నీ హాయిగా నవ్వుకున్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.